గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. సో రామచంద్రమూర్తి గారు, బంగారం వెండి ధరలు సైలెంట్ గా పెరిగిపోతున్నాయి సార్. ఈ మధ్య కాలంలో అంటే దీపావళి తర్వాత బంగారం కాస్త తగ్గింది, ఒక నెల రోజుల పాటు కొంత తగ్గింది ఏమో అనిపించింది. తర్వాత నుంచి మళ్ళా సైలెంట్ గా బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో త్వరలో సంక్రాంతి రాబోతుంది కదా, మళ్ళీ సంక్రాంతి నాటికి బంగారం ధరలు పెరుగుతాయా తగ్గుతాయంటూ కూడా మళ్ళీ పబ్లిక్ లో కొంత చర్చ, కొంత స్పెక్యులేషన్ స్టార్ట్ అయింది. కాబట్టి ఏంటి బంగారం ధరలు సైలెంట్ గా ఇంతలా పెరగడానికి కారణాలు ఏంటి? ఇవి మనం ఏంటంటే సార్, బంగారం వెండి దగ్గర మేజర్ గా పెరగడానికి రెగ్యులర్ గా కారణాలు వరల్డ్ అన్సర్టనిటీ ఒకటి రావటం, అది గత 6 నెలల నుంచి కూడా విపరీతంగా అన్సర్టనిటీ అండర్లైన్ గా పెరిగిపోవటం, తర్వాత యుఎస్ షట్ డౌన్ అవటం, వాళ్ళ డెట్ బాగా పెరిగిపోవటం వల్ల ఎవరు కూడా ఇప్పుడు డాలర్ నమ్మట్లేదు. దాంతో సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా బై చేస్తున్నాయి. సో మేజర్ గా అంతకుముందు ఏంటి, వరల్డ్ మొత్తం మీద బయింగ్ చేసేది ఇండియన్ పీపులే. ఇప్పుడు ఏమైనా ఇండియన్ పీపుల్ బయింగ్ చేస్తున్నా, అట్ ద సేమ్ టైమ్ ఈ బ్యాంక్స్ బై చేయటం వల్ల చైనా కానీ, రష్యా కానీ, ఇండియా కానీ ఈ బ్యాంక్స్ బై చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ గోల్డ్ సిల్వర్ కంటిన్యూగా పెరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఎప్పుడు ఎండ్ అవుతుంది ఏంటంటే, త్వరలో ఈ రష్యా ఉక్రెయిన్ డీల్ వర్కౌట్ అయ్యేటట్టుంది. సో ఏదైనా పండగలోపు నెక్స్ట్ 20 డేస్లో కనుక ఒక రేంజ్కి వస్తే బంగారం కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో అప్పటిదాకా అయితే నాన్ స్టాప్గా అయితే పెరుగుతున్నాయి. ఇప్పుడు మనం 1,17,000 దగ్గర 20 దగ్గర కూడా మాట్లాడాం. ఇప్పుడు 1,35,000 అయిపోయింది. మనం మాట్లాడి నెల రోజుల్లోనే పెరిగిపోయింది. సో ఇప్పుడు 1,50,000 నెక్స్ట్ టార్గెట్ అన్నట్టుగా కూడా కనపడుతుంది. సో ఎందుకు పెరుగుతుంది? ఇంత అన్సర్టనిటీ మనం ఎప్పుడు చూడలేదు, ఇంత ర్యాండమ్ మూవ్మెంట్ అనేది మనం ఎప్పుడు చూడలేదు. ఈ లాస్ట్ 6 months నుంచి విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే అంత అన్సర్టనిటీ మార్కెట్లో నాట్ ఓన్లీ ఇండియా, మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ ప్రివైల్ అయి ఉంది. సో ఎక్కడ చూసినా ఏమవుతుందంటే, ఈ యుఎస్ మేజర్గా టారిఫ్స్ అన్ని కంట్రీస్ మీద వేశారు. సో అన్ని కంట్రీస్కి అది ఒక నెగిటివ్ ఎఫెక్ట్ పడింది. ఎందుకంటే యుఎస్లో మేజర్గా డెట్ ఎక్కువ ఉంది. ఆ డెట్ తగ్గించుకోవడానికి ఆయన ఏంటి, ట్యాక్స్ పెంచకుండా ఈ టారిఫ్స్ పెంచారు. సో ఇది గవర్నమెంట్కి వెళ్తుంది కాబట్టి కొంత డెట్ తగ్గించుకుందామని. సో కానీ ఇక్కడ ఏమవుతుంది, ఆ యొక్క డెట్ వల్ల ఏమవుతుందంటే ఈ రిమైనింగ్ ఎమర్జింగ్ కంట్రీస్ అందరికీ కూడా ఒక రకమైన టెన్షన్ స్టార్ట్ అయింది అనమాట. ఎందుకంటే యుఎస్ఏ మేజర్ ఎక్స్పోర్టర్ ఆర్ ఇంపోర్టర్ ఆఫ్ మేజర్ గూడ్స్. కాబట్టి యుఎస్ ట్రిలియన్ $30 trillion ఎకానమీ అది. కాబట్టి ఏంటంటే అన్ని రిమైనింగ్ కంట్రీస్ డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా అక్కడ డిపెండ్ అయినాయి. సో మన దేశం కూడా దాదాపు $1 trillion, దాదాపు $87 billion ట్రేడ్ మూవ్మెంట్ ఉంది మనకి వాళ్ళకి. ఎక్కువ అది ఎఫెక్ట్ అవటం అనేది గోల్డ్ సిల్వర్ మీద బాగా పడుతున్నాయి. ఆ తర్వాత ఏంటంటే రష్యా ఆయిల్ కొనొద్దని చెప్పేసి అదొక ఇండియా మీద స్ట్రగుల్ చేయటం, ఇవన్నీ కూడా మనకి ఇంటర్నల్గా ఈ గోల్డ్ సిల్వర్ మీద ఆల్టర్నేట్ అసెట్స్ ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. అలాగే స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ బాగా వెళ్ళిపోవటం, సెల్లింగ్ అయిపోతే వాళ్ళందరూ కూడా గోల్డ్ మీదే పెడతారు. గోల్డ్ మీద ఇక్కడ మార్కెట్లో అన్సర్టనిటీ ఉంది కాబట్టి, ప్లస్ డాలర్ స్ట్రెంథన్ అవుతుంది కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. సేమ్ ఇంకోటి ఏంటి, రూపీ కూడా డౌన్ అయిపోతుంది కాబట్టి రూపీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా అది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో కంటిన్యూగా ఇండియాలో జరుగుతుంది ఏంటంటే, ఫారెన్ రెమిటెన్స్ రావట్లేదు, డాలర్స్ రావట్లేదు. అటు మన ఎన్ఆర్ఐస్ డాలర్స్ పంపించే వాళ్ళు పంపట్లేదు. అలాగే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోయినాయి. అలాగే వీటన్నిటి వల్ల కరెన్సీ ఎఫెక్ట్ అయిపోయి డివాల్యుయేషన్ డౌన్ అవుతుంది. సో ఈ డబ్బు అంతా కూడా ఏమవుతుందంటే గోల్డ్ మీదకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా గోల్డ్ని అలాగే కొంటున్నారు. కాబట్టి ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉంది అది. అంటే యాక్చువల్గా పెరగటం వేరు. ఇప్పుడు ఏంటంటే అందరూ ఈ కమోడిటీస్ ఎక్స్చేంజ్ ద్వారా, అలాగే డిజిటల్ గోల్డ్, వీటన్నిటి ద్వారా కూడా ఎక్కువ మంది ఇక గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్కి వచ్చారు ట్రేడబుల్ లాగా. అందుకనే అవి పెరుగుతున్నాయి. ఓకే. సో సిల్వర్ పరిస్థితి ఏం చెప్పుకోవచ్చు? అండ్ రాబోయే రోజుల్లో సిల్వర్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయంటూ కూడా అందరూ చెప్తున్నారు కదా. సో ఏంటి ఇంకా సిల్వర్ ఎక్స్పెక్టేషన్స్ అసలు ఎంతవరకు చూడబోతాం? ఇంకా అసలు అంటే ఇండస్ట్రియల్ కన్సంప్షన్ ఎక్కువ అయిపోయింది కాబట్టి సిల్వర్ని ఇంకా ఎంత దూరం చూడొచ్చు అంటారు నెక్స్ట్ 2 to 3 years లో?
3 ఇయర్స్ హారిజన్లో అయితే 3 lakhs నుంచి 3.5 lakh దాకా చూడొచ్చండి. అబ్బబ్బబ్బబ్బా! ఆ! ఎందుకంటే మనకి అక్కడ టార్గెట్ కూడా ఉంది. 2027 కల్లా ఎలక్ట్రికల్ కార్స్ హ్మ్. 50% నార్మల్ కార్స్‌తో షేర్ రావాలని. హ్మ్. సో, ఎవ్రీ ఎలక్ట్రిక్ కార్‌కి 30 గ్రామ్స్ నుంచి 50 గ్రామ్స్ సిల్వర్ కావాలి. హ్మ్. అలాగే ఎవ్రీ చిప్ మ్యానుఫ్యాక్చర్ అవ్వాలంటే 10 గ్రామ్స్ సిల్వర్ కావాలి. హ్మ్. సో, ఎలక్ట్రికల్ చిప్స్ లేకుండా ఇవాళ ఏ పని అవ్వదు. హ్మ్. కాబట్టి అలాగే సోలార్ ప్యానెల్ రావాలన్నా 50 గ్రామ్స్ సిల్వర్ దాంట్లో ఈ ఉండాలి. 5G, 6G దానికి సంబంధించిన దాంట్లో సో, దాన్ని బట్టి ఇప్పుడేంటంటే న్యూ సెక్టార్స్ సిల్వర్ మీద బేసే ఉన్నాయి. సో, సిల్వర్‌కి ఆల్టర్‌నేట్ లేదు. సో, వేరే మెటల్స్ ఏవి కూడా దాన్ని రిప్లేస్ చేయలేవు. కాబట్టి అండ్ సిల్వర్ డిమాండ్ ఎక్కువుంది. సప్లై తక్కువుంది. మొన్న ఈ సప్లై లేకపోవటం వల్లే ఎక్కువ రేట్లు పెరిగినాయి. సో, కాబట్టి ఎల్ఎంఈలో ఎక్స్‌చేంజ్‌లో తగ్గిందనగానే 190 నుంచి 2 lakhsకి వెళ్ళిపోయింది. సో, ఇదే జరుగుతుంది. సో, సిల్వర్ సప్లై తక్కువుంది. డిమాండ్ ఎక్కువుంది. ఇది కంటిన్యూ అవుతుంది. అంటే ఇప్పుడు గోల్డ్ గానీ, సిల్వర్ గానీ కొందామన్న ఆలోచనలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇంకా తగ్గద్దేమో, తగ్గినాక కొందాము, లేదంటే ఇంకా ఇంకా పెరిగిపోద్దేమో అన్న రకరకాల స్పెక్యులేటివ్ పర్సెప్షన్స్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు చేతిలో డబ్బులు ఉంటే బంగారం కొనాలంటారా, లేదంటే ఇంకా తగ్గడానికి ఏదైనా అవకాశాలు ఉన్నాయి, లేదంటే పెరగడానికి ఏదైనా అవకాశాలు ఉంటాయేమో ఎదురు చూడాలంటారా? యాక్చువల్‌గా ఏంటంటే ఇది కొంచెం ఒక రకంగా మాక్సిమం రేట్స్ అయితే వచ్చాయి. సో, ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ ఫ్రెష్‌గా ఇన్వెస్ట్ చేస్తానన్న వాళ్ళు, మీరు ఒక 1 ఇయర్ ఆరిజిన్‌లో వెయిట్ చేస్తాను, ఈ డబ్బుతో పని లేదు అనుకున్న డబ్బులు మాత్రం ఇన్వెస్ట్ చేయండి. అది కూడా 50% ఇన్వెస్ట్ చేయండి. తర్వాత డిక్లైన్స్‌కి వచ్చినప్పుడు మీరు యాడ్ చేసుకున్నట్టు పెట్టుకోండి. ఎందుకంటే గోల్డ్, సిల్వర్‌లో మేము చూసేది ఏంటంటే ఒకసారి కరెక్షన్ వచ్చిందంటే మళ్ళీ అంత ఇది రాదనమాట. దానిలో ఆ మెటల్‌లో ఏమవుతుందంటే ఒకసారి కరెక్షన్ వచ్చిందంటే ఇంట్రెస్ట్ పోతుంది మళ్ళీ. అండ్ గోల్డ్, సిల్వర్‌లో ఇంకో పాయింట్ ఏంటంటే అది డెడ్ ఇన్వెస్ట్‌మెంట్. ఆ ఇన్వెస్ట్‌మెంట్‌కి రిటర్న్ ఉండదు. ఈవెన్ పెరిగితే తప్ప వాల్యుయేషను మామూలుగా రిటర్న్స్ రావు. సో, కాబట్టి ఏంటంటే గోల్డ్, సిల్వర్‌లో అవసరమైనంత వరకే మీరు ఈవెన్ ఫిజికల్‌గా కొనుక్కోవాలన్నా అవసరమైనంత వరకు కొనుక్కోవచ్చు. కానీ ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్‌లో ఏంటంటే ఆల్రెడీ బాగా పెరిగింది. అది గుర్తుపెట్టుకోండి. హయ్యర్ సైడ్ ఒక 5,000 ఉంటే లోయర్ సైడ్ మొన్న కరెక్షన్ వచ్చింది. 1,29,000 నుంచి 1,12,000కి వచ్చింది. 15,000. అలాగే సిల్వర్ కరెక్షన్ వచ్చినప్పుడు దాదాపు 170 నుంచి 140కి జస్ట్ 2 డేస్‌లో వచ్చింది. అలాంటి కరెక్షన్ ఛాన్సెస్ మళ్ళీ వస్తాయి. అప్పుడుకి రెడీగా ఉండాలి. ఇక్కడ కొన్నా మళ్ళీ డిప్‌లో కొనేటట్టు ఉండి ఒక 1 ఇయర్ రాకపోయినా వెయిట్ చేసేటట్టు ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే అన్‌ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఈ హైలో కొంటాం తెలియక. సో, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొనండి కానీ 20%, 30% అలా ఇన్వెస్ట్ చేసుకోండి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.